హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనుష్య కుమారుని సూచన అనేది ఆకాశం మందు కనబడుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. హల్లెలూయా. ప్రియులారా, ఒక దినం రాబోతున్నది. ఆ రోజు హేళన చేసిన వారందరూ, ఆ రోజు మరి ప్రభువు బిడ్డలని హేళన చేసిన వారు కానీ, ప్రభువుని హేళన చేసిన వారు కానీ, ప్రభు సువార్తకి లోబడినటువంటి వారు కానీ, మరి అలాంటి వారందరికీ కూడా ఒక రోజు అనేది, ఒక దినం అనేది రాబోతుంది. ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసా? మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభావంతో ఆయన వస్తాడు. ఆయనకి ప్రభావం లేదని చెప్పేసి అనేక మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? పరిహాసం చేస్తున్నారు. యేసు ప్రభు అంటే ఒక మరి హీనమైనటువంటి పరిస్థితిలో చూస్తున్నారు. హల్లెలూయా. పరిహాసం చేసే వాళ్ళు ఉన్నారు, మరి దూషించే వాళ్ళు ఉన్నారు, దేవుని దూషించే వాళ్ళు ఉన్నారు. మరి ఒక మనుషులతో మాట్లాడినట్లు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక దేవునిగా గణపరచకుండా మరి కించపరిచే వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లోనే యేసు ప్రభు మీద వాళ్ళు ఏం చేశారు? ఉమ్మి వేశారు. ఏం చేశారు? ముఖం మీద ఏం చేశారు? ఉమ్మి వేశారు. వాళ్ళకి ఏ మాత్రం కూడా భయం లేదు. ఆయనకి శక్తి లేకుండా కాదు, కానీ ఆయన వారు చేస్తున్నటువంటి ఆ యొక్క క్రియలు, మరి అటువంటి యొక్క క్రియలు ఆ విధంగా వాళ్ళు చేయడానికి, వాళ్ళు మరి నశింపోవడానికి వాళ్ళకి అటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు అటువంటి క్రియలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. కాబట్టి వాళ్ళు అలాగ ప్రవర్తించారు. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఆయన ప్రభావంతో వస్తాడు. ఈరోజు యేసు ప్రభుకి ప్రభావం లేదని అనుకునే వారందరికీ ఒక రోజు అనేది దేవుడు నియమించున్నాడు. ఏ విధంగా అయితే మరి మనుషులు పుట్టిన తర్వాత ఏ విధంగా అయితే వాళ్ళు పెరిగి మరి వారు పెద్దవారై మరలా వాళ్ళు ముసలివారుగా మార్చబడుతున్నారో అదే విధంగానే దేవుని యొక్క కార్యాలు జరగకుండా మానవు. హల్లెలూయా. మరి పుట్టిన వెంటనే వాళ్ళు ముసలివారుగా వాళ్ళు మార్చబడరు. పుట్టిన వెంటనే వాళ్ళు ముసలివారుగా మార్చబడరు. పుట్టిన వెంటనే వాళ్ళు ముసలి వాళ్ళు అవుతారా? అవును. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఇప్పుడు తప్పు చేస్తేనే వెంటనే దేవుడు శిక్షించలేదు కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఆయన దేవుడు కాదు, లేకపోతే ఆయనకి శక్తి లేదు. ప్రజలు తమకిష్టం వచ్చినట్లుగా దేవుని గురించి, నిజమైన దేవుని గురించి, సత్యమైన దేవుని గురించి తమకిష్టం వచ్చినట్లుగా ఆలోచన ఏ విధంగా అయితే ఆలోచిస్తుందో, లేకపోతే ఈ లోకంలో కొంతమంది అబద్ధికులు ఉన్నారు, లేని వాటిని పుట్టించేవాళ్ళు. వాళ్ళు సత్యమును వాళ్ళు వినరు, కానీ వాళ్ళ ప్రయాసం ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క పని ఏంటో తెలుసా? లేనిటువంటి వార్తలను పుట్టిస్తారన్నమాట. వాళ్ళు అబద్ధికులు. లేని వార్తల్ని అంటే వాళ్ళు సృష్టిస్తారు. ఒక అబద్ధం కావాలా, ఒక అబద్ధాన్ని అనేకుల్లో ప్రచురం చేయాలన్నా కానీ వాళ్ళు
చాలా తెగువ కలిగిన వాళ్ళు, తెగించిన వాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధాన్ని వాళ్ళు అలాగే దాన్ని ప్రచురం చేసేటువంటి వాళ్ళు అనమాట. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని కూడా ఆ రోజుల్లో కూడా ఆ విధంగా ప్రచురం చేశారనమాట వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 15వ వచనంలో ఒక వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 28:15వ వచనం. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. హల్లెలూయా. ఏం చేశారు వాళ్ళు? మత్తయి సువార్త 28:12వ వచనాన్ని చదువుకుందాం. 12-13. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. హల్లెలూయా. చూసారా, ఆ రోజుల్లో ఈ ప్రధాన యాజకులు ఏం చేశారు తెలుసా? అబద్ధాన్ని వాళ్ళు పుట్టించారు. ఇలాంటి ప్రజలు కూడా ఉంటారనమాట. మనం చూస్తుంటాం, అందరూ మన కంటికి మరి కనబడే వాళ్ళందరూ కూడా మంచివాళ్ళుగా కాదు, కానీ ఇలాంటి హృదయాలు కలిగిన మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఎలాంటి హృదయాలు తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రధాన యాజకులు యేసు ప్రభుని మరణానికి అప్పగించి, వాళ్ళు సిలువకు అప్పగించి ఆయన్ని ఏం చేశారు? సమాధిలో మరి శిష్యులు పెట్టిన తర్వాత 3వ దినమున ఆయన లేచి ఆరోహణమైనాడు. ఈ వార్త విని వాళ్ళు ఏం చేశారు? అప్పుడు కూడా వాళ్ళు మారు మనసు పొందకుండా అప్పుడు కూడా అబద్ధాన్ని ఏం చేశారు? వాళ్ళు సృష్టించారు, అబద్ధాన్ని పుట్టించారు. ఏమైనా అబద్ధాన్ని పుట్టించారు వాళ్ళు? అక్కడ సైనికులు ఉన్నారు కదా, యేసు ప్రభుకి కావలు పెట్టారు కదా, ఆ సైనికులు చెప్పిన మాట కదా అనేక మంది జనాలు కూడా వింటారు. కాబట్టి ఆ సైనికులకి ఏం చేశారంట? చాలా ద్రవ్యం ఇచ్చారంట. ఏం చేశారు? చాలా ద్రవ్యం ఇచ్చారంటే చాలా డబ్బు ఇచ్చారు. ద్రవ్యం అంటే ఏంటి? చాలా డబ్బు ఇచ్చేసి ఏం చెప్పమన్నారు తెలుసా వాళ్ళని? మేము నిద్రపోతుండగా, రాత్రి వేళ మేము నిద్రపోతుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పండి అని చెప్పేసి ఇలాంటి వార్తల్ని పుట్టించే మనుషులు ఈ లోకంలో ఉన్నారు ప్రియులారా. మరి ఇలాంటి వార్తలను పుట్టించారు. ఆ రోజుల్లోనే ఇలాంటి వార్తను పుట్టించేటువంటి దురాత్మలు ఆ మనుషులను పట్టి పీడిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, ఇటువంటి లేని వాటిని మరి ఉన్నట్టుగా పుట్టించేటువంటి అబద్ధికులు ఉన్నారు. ఆ అబద్ధికులు ఏం చేస్తున్నారు? అలాగ ఆ రోజు వాళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పించింది సైనికుల్లో ఈ రోజు వరకు కొంతమంది జనము ఈ మాటే నమ్ముతున్నారంట. ఈ రోజు వరకు కూడా కొంతమంది ప్రజలు ఈ మాటే నమ్ముతున్నారంట. ఏంటి? ఆయన లేయలేదు, ఆయన ఏం చేశాడు? ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, మరి చూసారా మీరు? స్పష్టంగా మనం చూస్తున్నాం కదా, ఈ కార్యం చేసింది ఎవరు? మనుషులే. ఈ కార్యం చేసింది మనుషులే. మనుషుల్లోనే ఇలాంటి ఒక అబద్ధాన్ని పుట్టించేటువంటి వారు ఉన్నారు, అబద్ధాన్ని సృష్టించేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారందరూ కూడా మరి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఏం చేస్తున్నారు? సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే వారు ఎరుగకుండా, తెలుసుకోకుండా మరి ఎవరో ఏదో చెప్పింది వినేసి, ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో చెప్తున్నారని మరి దాన్ని వినేసి దాన్నే వాళ్ళు నమ్మి దాని ప్రకారంగానే జీవిస్తున్నారు. కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా, ఆయన్ని వెతకకుండా, ఎవరు ప్రభువా, నువ్వే నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు అని చెప్పి వాళ్ళు సొంతంగా దేవునితో మాట్లాడడానికి ప్రయత్నించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా?
వాళ్ళు చెప్పిన మాటలు, పొరుగు వారు చెప్పిన మాటలు, ఇరుగు వారు చెప్పిన మాటలు, లోకం చెప్పిన మాటలు, ఎక్కడో ఎవరో రాసి అబద్ధాలు ఏదైనా రాసి పెట్టంటే దాన్ని నమ్మడం, ఏదేదో సృష్టించడం, లేకపోతే లేని వాటిని సృష్టించడం, పుట్టించడం, ఇలాగంతా చేసి ఏం చేస్తున్నారు తెలుసా? సత్యాన్ని ఏం చేస్తున్నారు? సత్యాన్ని కప్పివేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రభావం లేదనుకుంటున్నారు ప్రభువుకి, యేసు ప్రభువుకి ప్రభావము, శక్తి లేదనుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు మనుష్యుడు. కాబట్టి అందరికీ తెలియపరిచేది ఏంటంటే, మనుషులు ఏ విధంగా పుట్టినప్పుడు చిన్నపిల్ల వలె ఉండి మరి వాళ్ళు పెరిగి పెద్దయి మరలా మరణించడానికి ఎంత సమయం పడుతుంది? చాలా సమయం పడుతుంది. మరి అదే విధంగానే మరణం అనేది ఒక రోజు ఉందా లేదా? ఖచ్చితంగా అది వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది ప్రియులారా. ఏ విధంగా అయితే మరణం ఖచ్చితంగా ఒక మనిషికి వస్తుందో అంతే నమ్మకంతో, అంతే సత్యంగా మనిషి కుమారుడు మహాప్రభావంతో, మహాప్రభావంతో ఆయన ఏం చేయబోతున్నాడు? మహాప్రభావంతో ఆయన మహామహిమతో కూడా. ఎలాంటి మహిమ? మహామహిమ. ఎవ్వరు కూడా నిలబడలేరు ఆ మహిమ ఎదుట, ఆ తేజస్సు ఎదుట. ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూస్తారు అందరూ. ఏం చేస్తారు? ఆకాశంలో మేఘముల మీద రావడాన్ని చూచి ఏం చేస్తారంట? అప్పుడు భూమి మీద ఉన్న జనులు ఏం చేస్తారంట? అప్పుడు రొమ్ము కొట్టుకుంటారంట. అప్పుడు భూమి మీద ఉన్న అయ్యో ఈయనేనా దేవుడు, ఈయనేనా అనేసి, అయ్యో నా పక్కనింటి వారు చెప్పారు, లేకపోతే మా పక్కన క్రైస్తవులు ఉన్నారు, మా పక్కన వాక్యం చెప్పారు, అయ్యో అని చెప్పేసి రొమ్ము కొట్టుకుంటారనమాట. అయ్యో కొద్ది క్షణంలో నేను నమ్ముకుంటే పోయి ఉన్నాయి, కొద్ది క్షణంలో నేను దేవుని తెలుసుకుంటే పోయి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు రొమ్ములు బాదుకునేటువంటి రోజు ఒకటి వస్తుందని మరి ఇక్కడ ప్రవచనాన్ని దేవుడు తెలియపరిచాడు. ఆయన చెప్పిన మాట నిశ్చయంగా నెరవేరుతుంది. ఆయన చెప్పాడు కదా, ఆకాశము భూమి గతించిపోయినా కానీ నా మాటలు ఏం మాత్రం కూడా గతించిపోవు. మరి అంత నిజముగా జరగబోయేటువంటి రోజులు ఇవి. హల్లెలూయా. కాబట్టి అందరికీ దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. మరి మహామహిమతో ఆయన రాబోతున్నాడు, ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. అప్పుడు అందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ, సకల గోత్రముల వారు, అంటే భూమి మీద ఎన్ని కులాలు ఉన్నవారు ఉన్నారో, ఎన్ని గోత్రాల వారు ఉన్నారో, ఎంతమంది వారు అందరూ కూడా ఏం చేయబోతున్నారు? రొమ్ము కొట్టుకునే రోజు అనేది ఒకటి దేవుడు నియమించున్నాడు. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, మరి అలాంటి ఒక రొమ్ము కొట్టుకునేటువంటి ప్రజల్లో ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ఆకాశ మేఘారూఢుడు ఆయన వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోవడానికి, ఆయనతో కూడా మేఘాల మీదకి కొనిపోబడడానికి మరి మనం సిద్ధపడదామా? ఏది కావాలనేది ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి తెస్సలోనికి రాసినటువంటి 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, ఇక్కడ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఎలా రాబోతున్నాడంట? ఆర్భాటంతో రాబోతున్నాడు. అసలు ఆర్భాటం అంటే ఏంటో అనేది అక్కడ ఆ రోజు తెలియపరచబడుతుంది. యేసు ప్రభువుకి మరి శక్తి లేదు అని అనుకునే ప్రజలంతా కూడా ఆ రోజు
ఆయన ఆర్భాటంతో రావడాన్ని చూడబోతున్నారు. హల్లెలూయా. ఆర్భాటంతో ఆయన వస్తాడు. ఆయన ఊరికే మరి ఏదో మరి రహస్యంగా వచ్చేసి అలాగా చేయడం కాదు, కానీ ఆయన రాబోయేటప్పుడు ఆర్భాటం అనేది ఒకటి వస్తుంది. ఆయన ప్రధాన దూత శబ్దంతోనూ, ఆయన ఏదో ఇదిలాగా భయంకరమైనటువంటి ఒక దూత, ప్రధాన దూత శబ్దం చేస్తుంది. ఆ శబ్దం లోకమంతా, భూమి అంతటా వినబడబోతుంది ఆ శబ్దం. హల్లెలూయా. మరలా ఆ ప్రధాన దూత శబ్దం ఒకటి వినబడుతుంది. మరి రెండవది దేవుని బూర అనేది వినబడుతుంది. దేవుడు ఒక గొప్ప బూరని ఊదబోతున్నాడు. ఆ బూర సర్వలోకానికి వినబడబోతుంది. ప్రపంచమంతా, భూమి అంతటా కూడా ఆ బూరధ్వని పరలోకం నుండి, మరి ఆ బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు ఆయన? పరలోకం నుండి బూరధ్వనితో ఆయన ఏం చేస్తున్నాడు? తిరిగి వస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన అలా వచ్చినప్పుడు, ఆర్భాటంతో అలా వచ్చినప్పుడు, క్రీస్తునందు ఉండి ఎవరైతే యేసు ప్రభుని వెంబడించి ఆయన మాటలు విని ఆయన ప్రకారం జీవించి ఆయన రూపంలోకి ఎవరైతే మారు మనసు పొంది ఆయన కొరకు బ్రతికి మరి జీవించి మరి ఎవరైతే మరణించి ఉన్నారో క్రీస్తునందు మృతులైన వారు ఏం చేయబడతారు? మొట్టమొదట వాళ్ళు లేస్తారు. ఆయన ఆకాశ మేఘారూఢుడై వచ్చేటప్పుడు మొట్టమొదట మృతులైనటువంటి క్రీస్తునందు మృతులైన వారు మొట్టమొదట లేపబడతారు. ఆ తర్వాత సజీవులుగా భూమి మీద ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఏం చేస్తారు? వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలము నాకు మేఘముల మీద కొనిపోకూడదుము. హల్లెలూయా. కాబట్టి సజీవులైన వాళ్ళు కూడా ఏం చేయబడతారంటే ఆకాశ మండలం మీదకి కొనిపోబడతారు. ఎలా కొనిపోబడతారు? మేఘముల మీద వాళ్ళు ఏం చేయబడతారు? కొనిపోబడతారు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మరి కార్యం అనేది దేవుడు చేయబోతున్నాడు. ఆయన మరి మహిమతోనూ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన రాబోతున్నాడు. అప్పుడు ఏం చేయబడతామంటే అందరూ కూడా ఆయనతో కూడా మేఘాల మీద మనం కొనిపోబడబోతున్నాము. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, ఈ విధంగా మనము మేఘాల మీద ఆయన వచ్చేటప్పుడు ఈ విధంగా ఇటువంటి ఒక జనంలో ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ఆయన వచ్చినప్పుడు భూమి మీదనే ఉండి రొమ్ము కొట్టుకోవాలనుకుంటున్నారా? ఏ గుంపులో ఉండాలనుకొని కోరుకుంటున్నారు? ఏ గుంపులో, ఏ జనంలో ఉండాలని ఈరోజు దేవుడు నీకు న్యాయమును మరి ఆ అన్యాయమును సమస్తమును శ్రమను మరి మేలును అన్నిటిని దేవుడు నీ ముందు ఉంచుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు శ్రమలో మరి వేదనలో నువ్వు పాలు పొందాలని కోరుకుంటున్నావా? లేకపోతే మరి ఆకాశ మండలం మీదకి దేవునితో కూడా మరి మేఘముల మీద కొనిపోబడడానికి నువ్వు కోరుకుంటున్నావు? అదే ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు? యేసు ప్రభు వచ్చినప్పుడు మేఘాల మీదకి వెళ్ళి ఆయన్ని ఎదుర్కోవడానికి నువ్వు కోరుకున్నట్లయితే ఈరోజు దేవుడు చెప్పే వాక్యాన్ని విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపం విషయమై మరి ఒప్పుకొని దేవుని సన్నిధిలో మోకరించి ఆయన్ని వేడుకున్నట్లయితే ఆయన నిశ్చయంగా కరుణించి ఆయన తన ఎద్దకు వచ్చే వారిని ఎవ్వరిని కూడా ఆయన తోసివేయడని చెప్పిన ఆయన వాగ్దానాన్ని బట్టి ఎవరిని కూడా ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన ఏం చేస్తాడంటే తోసి వేయకుండా ఆయన ఎద్దకు వచ్చేవారు ఆయన ఏం చేస్తాడు? ఆయన రక్షించి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మరి అటువంటి గుంపులో, అటువంటి జనములలో, ఏ ఆకాశ మండలం మీదకి మేఘముల మీదకి కొనిపోబడబోయేటువంటి ప్రజల్లో ఉండాలని కోరుకుంటున్నావా? లేకపోతే భూమి మీదనే ఉండి యేసు ప్రభును చూసి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకున్నట్లు నువ్వు కూడా రొమ్ము కొట్టుకోవాలని చూస్తున్నావా? అయ్యో, నేను పాపమును విడిచిపెట్టుంటే పోయి ఉండే, అయ్యో దేవుడు రానే వచ్చేసాడే, అయ్యో ఇక నా పరిస్థితి ఏంటని భయముతో న్యాయపు తీర్పుని ఎదురు చూసుకునేటువంటి ఆ పరిస్థితిలో ఉంటావా? ఏ పరిస్థితిలో ఉంటావు? నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు? ఈరోజు రెండింటిని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఏ పరిస్థితిలో ఉంటావు? మేఘాల మీద దేవునికి మరి కొనిపోబడడానికి నువ్వు ఉండాలంటే మరి నువ్వు ఆయన్ని మాట వినాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన వాక్యాన్ని నువ్వు గైకొనాలి, ఆయన చెప్పిన మాటను నువ్వు దృష్టి పెట్టాలి. ఆయన ఏదైతే నీతో
మరి నీకు తెలియపరిచాడో దానికి నువ్వు లోబడాలి, ఆయన వాక్యానికి నువ్వు లోబడాలి. ఆయన ఏదైతే నీ జీవితంలో చేయాలని ఆయన అనుకుని ఉన్నాడో ఆ అధికారం అంతటికి నువ్వు ఒప్పుకొని ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను బలపరిచి తనతో కూడా తన సింహాసనం మందు ఆయన నిన్ను కూర్చుండబెడతాడు. లేకపోతే అనేక మంది ఏ విధంగా అయితే మరి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారో ఆ విధంగా భూమి మీద రొమ్ము కొట్టుకునేటువంటి పరిస్థితిలో ఉండకుండా మరి అట్లాంటి పరిస్థితిలో మనం వస్తుంది అని చెప్పేసి దేవుడు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, హల్లెలూయా, స్తోత్రం చెప్తాం. కాబట్టి ఇక్కడ మరి ఆయన ఎప్పుడు వస్తున్నాడో తెలుసా? ఆయన యొక్క రాకడ సూచన మరి మహాప్రభావంతో ఆయన రాకముందు ఏం జరుగుతుందో తెలుసా? శ్రమ అనేది జరుగుతుంది, భయంకరమైన శ్రమ. యేసు ప్రభు రాకముందు మరి ఆ దినముల శ్రమ అనేది భయంకరమైనటువంటి శ్రమ కలుగుతుందని దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రజలకి ప్రకటన చేయిస్తున్నాడు, ప్రకటింపజేస్తున్నాడు. ఆ మాటలు అందరూ కూడా వినండి. హల్లెలూయా, మరి దేవుని ఆజ్ఞకి లోబడండి. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. కాబట్టి యేసు ప్రభు రాకముందు ఏం చేయబడుతుంది? చీకటి సూర్యుని ఏం చేయబడుతుంది? చీకటి సూర్యుని కమ్ముతుంది. చంద్రుడు కూడా తన కాంతిని ఇయ్యడు. చంద్రుడు ఏం చేస్తాడంటే తన కాంతిని ఇవ్వడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలేటువంటి రోజులు వస్తున్నాయి. మరి ఆకాశం ముందు ఏదైతే శక్తులు ఉన్నాయో, గ్రహాలు ఉన్నాయో, ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా కదిలించబడతాయి. మరి అప్పుడు ఆయన ప్రభావం మనిషి కుమారుని సూచన అప్పుడు ఆకాశం అందు కనబడుతుందంట. మరి ఆయన రాకముందు మహా గొప్ప శ్రమ అనేది ఇక్కడ రాబోతున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు రాకముందు మహా భయంకరమైనటువంటి శ్రమ రాబోతుంది. ఆ శ్రమలో ఎవ్వరు కూడా మరి దాన్ని తట్టుకోలేరని చెప్పేసి దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 21వ వచనం చదువుకుందాం. 20, 21, 22. మత్తయి సువార్త 24వ అధ్యాయము 20, 21, 22వ వచనం చదువుకుందాం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం మందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగుబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, అక్కడ కూడా దేవుడు మనుషుల మీద ప్రేమ కలిగి ఉన్నాడు. చూడండి, అక్కడ కూడా దేవుడు ఎలా ఉన్నాడు? మనుషుల మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఎందుకు తెలుసా? అక్కడ కూడా ఆ దినాల్ని, ఆ శ్రమ దినాల్ని తక్కువ చేశాడంట దేవుడు. ఎందుకంటే అక్కడ తక్కువ కానీ చేయకపోతే ఆ దినాల్ని ఏ శరీరం కూడా ఏం చేయలేడంట. అక్కడ ఏ శరీరం కూడా తప్పించుకోలేడంట. ఏ శరీరం కూడా దాన్ని తాళుకోలేడంట. ఏ శరీరం కూడా దాన్ని తట్టుకోలేడంట. కాబట్టి ప్రభు అక్కడ కూడా ప్రేమ చూపించాడు. అక్కడ కూడా దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి వాళ్ళు నమ్మలేదు, విశ్వసించలేదు, ఆయన అంగీకరించలేదు, ఆయన్ని దూషించారు, ఆయన హేళన చేశారు, అవమానపరిచారు, హింసించారు, నిందించారు, వారికి ఇష్టం వచ్చినట్టు చేశారు దేవుణ్ణి. అలాంటి ప్రజలను చూసి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ కూడా మనుషుల మీద ఆయన ప్రేమ చూపించడం మనం గ్రహించాలి. అక్కడ కూడా ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఏంటి ఆ ప్రేమ అంటే, ఆ దినాలను ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడ కూడా తగ్గించాడంట. హల్లెలూయా. అందరూ కూడా దేవుని నామని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ కూడా దేవుడు దాన్ని ఎందుకు తగ్గించాడంటే, ఒకవేళ ఆ దినాలను తగ్గించకపోతే ఏ శరీరం కూడా ఎవ్వరు కూడా తప్పించుకోలేరు, ఎవ్వరు కూడా తాళలేరు అనేటువంటిది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అలాంటి పరిస్థితిని ఆయన అక్కడ చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఆ శ్రమ వస్తుంది అనేది, అటు భయంకరమైనటువంటి శ్రమ వస్తుంది. అది మహాశ్రమ. లోకారంభం నుండి, అంటే లోకం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అటువంటి శ్రమ రాలేదంట. లోకం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు
అటువంటి శ్రమ అసలు రాలేదంట. అటువంటి భయంకరమైనటువంటి శ్రమ రాబోతుంది సహోదరులరా. మరి మేలుకోండి, అటువంటి భయంకరమైనటువంటి శ్రమ రాబోతుంది. ఏ విధంగా అయితే మనుషులు మరి చిన్నపిల్లలుగా పుట్టి మరి పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఏ విధంగా అయితే మరణానికి వెళ్తున్నారో అదే విధంగా ఆ దేవుని రాకడ యొక్క దినము కూడా, ఆ మరణ దినం కూడా రాబోతుంది, ఆ శ్రమ దినం కూడా రాబోతుంది. కాబట్టి మరి ఆలస్యం చేయకుండా మనం ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి. ఆయన మనల్ని ఏం అడుగుతున్నాడు? పాపం చేయకుండా జీవించమని అడుగుతున్నాడు. మరి ఆయన ఇక ఏది కూడా ఆయన అడగట్లేదు, పాపం చేయకుండా జీవించమని అడుగుతున్నాడు తప్ప ఆయన నీ ధనధాన్యాలు అడగట్లేదు, నీ యొక్క ధనాన్ని ఆయన అడగట్లేదు, ఏది అడగట్లేదు. కానీ నీ ప్రవర్తన సరిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ ప్రవర్తన పవిత్రుడిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నాడు తప్ప ఇక ఏది కూడా ఆయన నీ దగ్గర ఆశించలేదు. ఏది కూడా దేవుడు నీ ఎదుట ఏది కూడా ఆశించలేదు. కానీ దేవుడు నీవు పరిశుద్ధుడుగా తీర్చబడాలనేది ఆయన కోరిక ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఆ దినముల్లో ఏం జరుగుతుందంటే, మరి ఆ దినముల్లో క్రీస్తు, మత్తయి సువార్త 24:23 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24:23, 24వ అధ్యాయం 23-24 చదువుకుందాం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడను అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, చాలామంది ఏం చేస్తారు తెలుసా? యేసు ప్రభు నేనే అని వస్తారనమాట. ఏం చేస్తారు? జనాల్ని మోసపరచడానికి. వాళ్ళు ఎందుకు వస్తారో తెలుసా? జనాల్ని మోసపరచడానికి. ఎందుకంటే మోసపరిచేటువంటి దెయ్యములు కలిగిన, ఆత్మ కలిగిన మనుషులు ఏం చేయబడతారు? రాబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి మరి అటువంటి వారు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే నేనే క్రీస్తు అని వస్తారనమాట. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారంటే క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఆ అరణ్యంలో నేను చూశాను, ఆయనే క్రీస్తు, అందరూ వెళ్తున్నారు, జనాలంతా వెళ్తున్నారంటే మీరు కూడా అప్పుడు అందరూ ఆయన పోయి చూసేసేద్దామని బాగూడదు. దేవుడు ముందుగానే చెప్తున్నాడు, లోపల గదిలో ఉన్నాడు, అక్కడ యేసుప్రభు ఉన్నాడంటే ఆ ఇంట్లో ఆ గదిలో ఉన్నాడంటే మీరు పోకూడదు. ఆయన మరి ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు, లేకపోతే ఒక గదిలో ఉన్నాడు అని చెప్పేసి ఇదిగో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన చూసేదానికి, ఆయన వెంబడించేదానికి జనాలు ఒకరు వెళ్ళారని గొర్రెల్లాగా అందరూ వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను ఆకాశ మేఘారూఢుడై నేను వస్తాను. నేను ఎలా వస్తాను? ప్రభావంతో వస్తాను, ఆర్భాటంతో వస్తాను, ప్రధాన దూత శబ్దంతో వస్తాను, బూరధ్వనితో నేను వస్తాను. అటువంటి కడబూర ధ్వనితో ఆయన రాబోతున్నాడు. కడబూర అనేది ఊదబడుతుంది. ఆ కడబూర ధ్వనితో ఆయన రాబోతున్నాడు. ఆ బూర ధ్వని శబ్దం విన్నప్పుడు మనల్ని ఏం చేయబడాలి? మనమందరం దేవుని ఆకాశ మండలం మేఘాల మీద కొనిపోయబడే పరిస్థితి వస్తుంది. కానీ అంతేకాని ఎవరో వచ్చి యేసు ప్రభు ఈయనేనంట, యేసు ప్రభు ఈయనే అని అందరూ చెప్తున్నారు. ఆయన యేసు ప్రభు ఎట్టా స్వస్థత చేశాడు, అట్టే చేశాడు. చెప్పారు కదా దేవుని వాక్యం. మహా సూచక్రియలు చేస్తారంట వాళ్ళు. నీళ్ళ మీద కూడా నడిచిపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నీళ్ళ మీద కూడా వాళ్ళు నడిచిపోవచ్చు. మరి వాళ్ళు యేసు ప్రభు చేసినట్టుగానే బురద తీసుకొని కంటి మీద గుడ్డి వాళ్ళ కంటి మీద కూడా పెట్టేసి వాళ్ళ కన్నులు కూడా రప్పించేస్తారు. తర్వాత కుంటి వాళ్ళని కూడా ఏం చేసేస్తారు? వాళ్ళు బాగా నడిపించేస్తారు. కాబట్టి సహోదరులారా, అలాగ చేస్తున్నారని వాళ్ళు క్రీస్తు అని మీరు నమ్మకూడదు. వాళ్ళు వచ్చి ఎలా చేస్తారు? వాళ్ళు వచ్చి నేనే క్రీస్తు అని చెప్పేసి అబద్ధ ప్రవక్తలు వస్తారంట.
ఎలాంటి ప్రవక్తలు వస్తారు? అబద్ధ ప్రవక్తలు వస్తారు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, క్రీస్తు వస్తాడు. అబద్ధపు క్రీస్తు వస్తాడు. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారంటే నిజంగా యేసు ప్రభు చేసినట్టే ఆ కార్యాలు చేసి అనేక జనాల్ని మోసపరుస్తూ ఉంటారు. అందుకే ఆ రోజుల్లో దేవుడు చెప్పాడు, ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచుకొని ఇక్కడ అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దినాల్లో మనం మనం మనల్ని మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే మనం ఇతరుల చేత మోసపోకూడదు. ఆ దినాలన్నీ కూడా మోసపరిచే దినాలే. ఆ దినాలన్నీ కూడా ఎలాంటి దినాలు? మోసపరిచే దినాలు అనమాట. కాబట్టి ఆ దినాల్లో మనం ఏం చేయకూడదు, అసలు ఏమాత్రం కూడా మోసపరచనీయకూడదు అని చెప్పి అంటున్నాడు. అంటే మనం జాగ్రత్తగా మనం ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. అంత్య దినాల్లో మరి మోసపరిచేటువంటి దినాలు వస్తున్నాయి. ఆ దినాల్లో మనం ఖచ్చితంగా ఆ ప్రజల నుంచి వారి నుంచి మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. మరి ఇంకొక వాక్యాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి అంత్య దినాల్లో ఇలాంటి ఒక మోసపరిచేటువంటి వారు మరి రాబోతున్నారు. మరి అలాంటి వారి నుంచి మనం ఏం చేయబడాలి? మనం తప్పించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా దేవుడు మహాప్రభావంతోనూ మహామహిమతోనూ ఏం చేయబోతున్నాడు? ఆయన రాబోతున్నాడు. మహామహిమతోనూ మహాప్రభావంతోనూ ఏం చేయబోతున్నాడు? ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు, అదిగో ఆయన గదిలో ఉన్నాడు, అదిగో ఆయన మరి అరణ్యంలో ఉన్నాడని చెప్తే మనం ఏం చేయకూడదు? ఏం మాత్రం కూడా యేసు ప్రభు అలా రాడు అని చెప్పేసి ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. యేసు ప్రభు ఎలా వస్తాడు? ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, ప్రధాన మరి దేవుని బోరతో ఆయన వస్తాడు. హల్లెలూయా. ఎలా వస్తాడు? ఆయన ఆర్భాటంతో వస్తాడు, ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. మరి ఆయన ఆ విధంగా వస్తాడు. కానీ మరి ఈ విధంగా మనకి ఎవరైతే చెప్తారో వారి మాటలను మనం నమ్మకూడదు. వారి మాటలను ఏం చేయకూడదు? మనం నమ్మకూడదు. అందుకే దేవుడు ముందుగానే మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు ఆయన దాన్ని తెలియపరుస్తున్నాడు అని చెప్పేసి మనం అప్పుడు జాగ్రత్తగా వివేచించాలి. హల్లెలూయా. అనేకులు అబద్ధ ప్రవక్తలు ఆ రోజు వస్తారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎవరైతే దేవుని కోసం ఏర్పరచబడి ఉంటారో వాళ్ళను కూడా మోసపరచాలని వస్తారనమాట. వాళ్ళు దేవుని కోసం ఏర్పరచబడిన వాళ్ళని కూడా వాళ్ళు మోసం చేసేదానికి వస్తారనమాట. అంత్య దినాల్లో మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం కూడా మనం ఒకసారి చదువుకున్నాం. హల్లెలూయా. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు, 3వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానములు గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవల్లని చెప్పుచుందురు. చూసారా? ఇక్కడ మరి కడవరి దినాల్లో ఎలా ఉంటారంట వాళ్ళు. ఎలా ఉంటారు? కొందరు అబద్ధికులు వేషధార వలన మోసపరిచేటువంటి ఆత్మలు
ఆత్మల ఎందు ఉంటారంట వాళ్ళు. ఈ అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారు? మోసపరిచేటువంటి ఆత్మల ఎందు వాళ్ళు ఉంటారు. దయ్యముల బోధ కూడా ఉందంట. దయ్యముల బోధ ఎందు వాళ్ళు ఉంటారు. వాళ్ళు దాని ఎందు వాళ్ళు లక్ష్యం ఇస్తారు. వాళ్ళు ఏం చేయబడతారంటే విశ్వాస భ్రష్టులు అయిపోతారు అని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఆ అబద్ధికులు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళ హృదయం వాత వేయబడిన మనసు ఉంటుంది. అంటే వాళ్ళు మారు మనసు పొందరు, వాళ్ళు మార్పు పొందరు. వాళ్ళ వాత వేయబడిందంటే ఇంకా అది ఆ హృదయం ఆ విధంగానే ఉంటుందన్నమాట. అది దయ్యముల బోధ మీద లక్ష్యం వస్తుంది. మోసపరిచేటువంటి ఆత్మ ఉంటుంది. ఏమాత్రం వాళ్ళకి మార్పు అనేది కలగదు. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా? చాలామంది వచ్చి వివాహం చేసుకోకూడదు, వివాహము నిషేధిస్తారంట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కడవరి దినాల్లో ఇలాంటి దెయ్యముల బోధ ఎవరైనా ప్రకటిస్తున్నారు అనేది మనం తేరి చూడాలన్నమాట. ఎవరైనా దెయ్యముల బోధ బోధిస్తున్నారా? ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచే వాళ్ళు ఏం చేస్తారంట? కొంతమంది వివాహాన్ని ఏం చేస్తారంట? నిషేధిస్తారంట. వివాహం చేసుకోకూడదు అనేసి నిషేధిస్తూ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు దేవుడు సృజించిన కొన్ని ఆహార వస్తువుల్ని మీరు తినకూడదు, దేవుడు ఏదైతే ఆహారానికి సృజించాడో తినమని, అలాంటి వాటిని కొన్ని మీరు తినకూడదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అలాగ చెప్తూ వస్తారంట. వీళ్ళు ఎవరంటే అబద్ధికుల వేషధారణ కలిగిన వాళ్ళు, మోసపరిచే ఆత్మ దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచిన వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అంటే కడవరి దినాల్లో, యేసు ప్రభు రాకడ దినాల్లో ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఈరోజు మన దేవుని వాక్యం ఏంటంటే, ఆయన మహామహిమతో ఆయన మనిషి కుమారుడు ఏం చేయబోతున్నాడంట? ఆయన మహామహిమతో ప్రైస్తులాడు. ఒకసారి మనం ఆ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ, మొట్టమొదటిగా ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆయన ఆకాశం మేఘారూఢుడై ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని ఈరోజు దేవుడు మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆయన రాబోయేటప్పుడు 2 జనాలు ఇక్కడ దేవుడు ఈరోజు మనకు తెలియపరిచాడు. ఒకటేంటంటే ఆయనతో కూడా మేఘాల మీదకి కొనిపోబోయేటువంటి జనము. ఈ రెండవది ఏంటంటే ఆయన వచ్చుట చూచి భూమి మీద సకల గోత్రం వాళ్ళు రొమ్ము కొట్టుకునేటువంటి జనము. ఈ రెండింటిని దేవుడు ఈరోజు నీకు నాకు దేవుడు తెలియపరిచాడు. ఈ రెండిటిలో ఏ జనంలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు అనేది ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకో. దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపించాలంటే నువ్వు మరి ఆయన వైపు తిరిగి చూసి ఆయన్ని వేడుకున్నట్లయితే ఆయన నిన్ను మేఘాల మీద కొనిపోబోయేటువంటి జనంలో నిన్ను ఉంచడానికి ఆయన ఏమాత్రం కూడా మరి వెనుక తీయకుండా నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి రెండవది ఏంటంటే ఆ దినముల్లో శ్రమ అనేది భయంకరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనిషి కూడా లోకారంభం పుట్టినప్పటి నుంచి కూడా అటువంటి శ్రమ కలగలేదు. అటువంటి శ్రమ రాబోతుంది. ఆ శ్రమలో కూడా దేవుడు మనుషుల్ని, దుర్మార్గుల్ని, దూషకుల్ని, హింసకుల్ని కూడా ఆయన ప్రేమ కలిగి ఆ దినాల్లో కూడా తక్కువ చేసి ఆయన ఏం చేశాడు? ఆ శ్రమ ముగిసిన వెంటనే మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మరి కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆకాశంలో మహాసూచన అనేది కనబడుతుంది. ఆ యొక్క సూచన కనబడినప్పుడు మహామహిమతో మనిషి కుమారుడు రాబోతున్నాడు. ప్రభావంతో, ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో, ధ్వనితో, దేవుని బోరతో ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. మరలా మూడవది చూసినట్లయితే మరి ఆయన వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, యేసు క్రీస్తు నేనే అని చెప్పి పలువురు వచ్చి మోసపరుస్తారు. మిమ్మల్ని ఎవ్వరు కూడా మోసపరచకుండా మిమ్మల్ని మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అని చెప్పేసి దేవుడు చెప్పిన ఈ మాటలన్నిటిని ఈరోజు ఆ మాటలన్నిటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యాన్ని విని దేవుడు మరి అనేక మందికి
మరి ఆయన 100 60 30 ఫలింపజేసి దీవించి ఆశీర్వదించి కాపాడను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, కృపగల తండ్రి, ఈ దినమున నీ వాక్యాన్ని మాకు తెలియపరిచావు. మహా మనిషి కుమారుడు మరి ప్రభావముతోనూ మహామహిమతోనూ మరి మేఘారూఢుడైన వచ్చుట చూచి రాబోతున్నాడు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ మరి దేవుని బోరతోనూ పరలోకం నుండి నువ్వు దిగి రాబోతున్నావు తండ్రి. అటువంటి దినం, అటువంటి సమయం వచ్చేటప్పటికీ నీ వాక్యం విన్న ప్రతి బిడ్డలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, నిన్ను ఆకాశ మండలం మీదకి మేఘాల మీద కొనిపోయబడే జనంలో మమ్మల్ని ఉంచండి. అంతేకాకుండా మేము నీవు వచ్చే సమయంలో భూమి మీద నిలబడి రొమ్ము కొట్టుకొని మరి ఏడ్చేటువంటి ప్రజలుగా మేము ఉండకుండా మీరు మమ్మల్ని భద్రంగా కాపాడమని సమస్తం నీకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక.